సో చాలా మిగతా వార్తల్లో ఇవాళ ఆర్కే కొత్త పలుకు సండే కదా, చరమాంకంలో జగన్ నాటకం అట. ఇది ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని అని రాధాకృష్ణ చెప్తున్నాడు. అయిపోయిందా కాలేదా ఇంకా మిగిలి ఉన్నదా అన్నది ఎలక్షన్లలో జనాలు డిసైడ్ చేస్తారు. మరి చూడాలి అక్కడ రాజకీయం ఎట్లుంటుంది అన్నది. తెలంగాణకు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ కొంత కులాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, క్యాస్టిజం ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. రాత్రికి రాత్రే ఏ పరిణామాలైనా జరగవచ్చు. ఊరే మారిపోద్దాడ, ఊరే ఒక రాత్రి మారిపోతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడే ఎవరు గెలుస్తారనేది చెప్పడం కూడా కష్టమే కావచ్చేమో నేను అనుకోవడం. ప్రాంతీయ పార్టీలకు చెందిన సీఎంలు ఓడిపోవడానికి ప్రతిపక్షాలు పన్నే వ్యూహాల కంటే తమ స్వయంకృతాపరాధాలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఇదే రుజువైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్ రెడ్డే కారణం. 5 ఏళ్ల అధికారం తర్వాత అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వేళ జగన్ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నా రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరించే జగన్ జాగ్రత్తలు తీసుకోకపోగా ధన వ్యామోహంతో టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి 5 ఏళ్లలో ఇసుక మద్యంతో పాటు గనులు చెరబట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లెక్కలేనంత సొమ్ము పోగు చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయన పుష్కలంగా ఆర్థిక సహాయం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వినాశకాలం సమీపించినప్పుడు హితవాక్యాలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి హితులు సలహాలు కూడా జగన్కు నచ్చట్లేదు. తాను అనుకున్న ప్రయోగాలకి ఆయన పరిమితం అవుతున్నారు. రాజకీయ పార్టీలో నాయకులు కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్ అంగీకరించట్లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు నిమిత్త మాత్రులన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పలువురు సిట్టింగ్లు ప్రత్యామ్నాయ అవకాశాల వైపుగా చూస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. సో ఈ ఫ్యాక్టర్ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్గా అనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఎవరిని ఆమె ఓడించడానికా గెలిపించడానికా అన్నది కూడా కొంత ఇదే. ఎందుకంటే ఇంకొక పార్టీ బలంగా మేము పోటీ చేస్తాం అనుకున్నప్పుడు ఎవరికి ఆ ఓటు ఆమెకు పడే ఓటు ఎవరిది? ప్రభుత్వ వ్యతిరేక ఓటే పడే అవకాశం ఉంది. మరి ఇది అన్నకి ప్లస్ అవుతుందా, లేదు ఆమె అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈక్వేషన్ చాలా క్లియర్గా ఉంది, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడుగా. అందులో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉన్నది. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చేపట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్ రెడ్డి భక్తులు పిచ్చి కూతలు కూశారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీ చేరదీయకుండా జగన్ రెడ్డి తన వంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్పై కూడా కాంగ్రెస్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చన్న నమ్మకం రాహుల్ గాంధీలో ఏర్పడిందట. అన్నతో ముఖాముఖి తలపడ్డానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శశభిషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందట. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేకా కుమార్తె సునీత కూడా ఆమె తరపున ప్రచారం చేయవచ్చని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే సంచలనమే అవుతుంది. ఏపీలో కాంగ్రెస్కు ఊపు వస్తుంది. జగన్ ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లు మాత్రమే. సిట్టింగ్లో 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ప్రజలు గుంభరంగా ఉంటారు. షెడ్యూల్ వెలువడ్డ తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణలో ఇది రుజువైంది. బీజేపీ పెద్దల ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్ దక్షిణాదిలో ఫలించదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్లనే అని అమిత్ షా 2 రోజుల క్రితం చెప్పిన మాట అక్షర సత్యం. కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నది. సో ఇట్లా ఏపీ అండ్ తెలంగాణ పాలిటిక్స్ కనిపిస్తుంది. ప్యూర్ అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విశ్లేషణగా మనకు కనబడతా ఉన్నది.